ఒక్క తప్పు మీ మీద మోపుతున్నాను. ఎఫెసు సంఘం చాలా సీనియర్ సంఘం, చాలా పేరు పొందిన సంఘం, అది చాలా వాక్యములో మునిగి తేలిన సంఘం. అది ఆ సంఘం గురించి ఏం రాస్తా ఉన్నాడు? నీ యొక్క క్రియలు, నీ యొక్క సహనము నేను ఎరుగుదును, మీరు భారమును మోసే విషయంలో అలసిపోలేదు, మీ అందరిని బట్టి సంతోషిస్తున్నానని చెప్తూ ఒక్క మాట అంటాడు. అయితే ఇన్ని చేసావు, నీ క్రియలు బాగానే ఉన్నాయి, మీ సహనం బాగానే ఉంది, మీ భారం బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, మీ దగ్గర ప్రభు మెచ్చేటట్టుగా అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక్క తప్పు మీ మీద మోపుతున్నాను. ఏమంటాడు? మొదట నీకుండిన ప్రేమను మరచితివి. నీవన్నిట్లో పర్ఫెక్ట్ గానే ఉన్నావు, అని దేవుడు అంటాడు మొదట నీకున్న ఆసక్తి ఈ రోజు కనబడట్లా. మొదట నీకున్న ప్రార్థనాత్మ, నీవు రక్షించబడినప్పుడు, మారు మనసు పొందినప్పుడు నీలో నిలిచిన ప్రార్థనాత్మ నేడు కనబట్లా. మొదట ఉన్న ఆసక్తి, దేవుని కొరకు నిలబడాల్సిన ఆసక్తి నేడు కనబడట్లా. మొదట ఉన్న ప్రేమ ఈ రోజు నీలో కనబడట్లా. దేవుని కొరకు ఎంతటి శ్రమనైనా తట్టుకొని నిలబడేంత వైరాగ్యం ఈ పూట కనబడట్లా. మొదట నీకున్న విశ్వాసము నీవు మరిచిపెట్టావు, నీవు విడిచిపెట్టావు. ఈ పూట ప్రభు అంటున్నాడు, నీవు మారు మనసు పొందాలి, తిరిగి మొదట ఉన్న స్థితిలోకి రావాలి. మొదట పొందుకున్న అభిషేకాన్ని తిరిగి నీవు చవి చూడాలి, మొదట ఉన్న ఆత్మీయతలోకి రావాలి. నీవు సరి చేసుకొని ఆ మొదట అనుభవాలకు వస్తేనే ఆ స్థితిలోకి మరలా తిరిగి రాగలిగితే, ఆ ఆత్మీయతలోకి రాగలిగితే, ఆ భారాన్ని నింపుకోగలిగితే, ఆ బాధ్యతను మోయగలిగితే, మారు మనసు పొందితే నిజంగా మన జీవితాలు ఎంతో ఘనమైన స్థితిలోకి ప్రభు వెలిగించునుగాక.